హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీట్ తెలుగమ్మాయి. అండ్ ఈ రోజు మనము ఇటలీలో ఉన్నాము. కరెంట్లీ మనము లేక్ కామో దగ్గర ఉన్నాము. ప్రీవియస్ డే ఏమైంది అనేసి ఒక స్మాల్ జస్ట్ చూసేయండి. మనం ఈరోజు ఇంకొక కొత్త డెస్టినేషన్లో ఉన్నాము. ఎక్కడ అనేసి మీరు చూసే ఉంటారు తమ్నేల్లో. మనం ఈరోజు బెర్గామో మిలాన్లో ఉన్నాము. ఒక ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ పట్టి వచ్చాము ఇక్కడికి. ఇక్కడ వచ్చి కొంచెము ఇష్యూ అయింది మనకి కార్ రెంటల్ జట్ల. సో అదంతా సార్ట్ అవుట్ చేసుకొని ఇప్పుడు ఫ్రీ బస్ ఉంది. ఇది మనని నెక్స్ట్ పార్కింగ్కి డ్రాప్ చేసింది ఆఫ్ ది ఎయిర్పోర్టే. అక్కడ కార్ పార్క్ చేసి ఉంటారంటే అక్కడి నుంచి మనం కార్ తీసుకోవాలి. సో ఇప్పుడు కరెంట్లీ మనం ఆ బస్లోనే కూర్చోండాము అక్కడికి పోయేదానికి. సో మన బస్ చూడొచ్చు, ఫుల్ అయిపోయింది. వీళ్ళందరూ కార్ తీసుకుంటారు బై ఎనీ రెంటల్ కంపెనీ. వాళ్ళని ట్రాన్స్పోర్ట్ చేసేదానికి ఈ బస్సు. సో ఈ బస్ నుంచి పోయి ఆ స్టాప్లో డ్రాప్ చేస్తారు. అక్కడ కార్ పెట్టింటారు, అక్కడి నుంచి మనము కలెక్ట్ చేసుకోవాలన్నమాట. మనం ఇప్పుడు ఉండేది కరెంట్లీ సెకండరీ ఎయిర్పోర్ట్ అని. బెర్గామో మెయిన్ ఎయిర్పోర్ట్ కాదు, మల్పాన్జా అనేది మెయిన్ ఎయిర్పోర్టు ఇక్కడ మిలాన్లో. మనము సెకండరీ ఎయిర్పోర్ట్లో ఉన్నాము, బట్ చాలా బాగా డెవలప్ అయింది ఈ ఎయిర్పోర్ట్లో. ఇదంతా మనం వచ్చిండే కార్, ఇక్కడ ఉండే కార్ రెంటల్ కంపెనీస్. మనం వచ్చిండేది రెంటల్ ప్లస్లో మనకి దొరికింది. బట్ ఈ బస్సు వీళ్ళందరినీ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది ఈ పెద్ద పార్కింగ్ జోన్కి. ఇక్కడ థౌజండ్స్ ఆఫ్ కార్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎన్ని కార్స్ ఉన్నాయో. ఇవన్నీ రెంటల్ కార్స్ అండ్ ఆల్ కంపెనీస్ది ఇక్కడే. ఇదే పార్కింగ్ స్టోరేజ్. రోజు వెదర్ చాలా బాగుంది ఇటలీలో, సూపర్ వెదర్. ఇలాగా పార్కింగ్లో వాళ్ళ కార్ బ్రాండ్స్ మెన్షన్ చేసి, పార్కింగ్ నంబర్ మెన్షన్ చేసి ఇలాంటి స్లాట్స్ ఉంటాయి. ఇక్కడి నుంచి మనం పిక్ చేసుకోవాలి. కారు కీస్ ఇచ్చింటారు మనకి. సో ఇదే మన కారు ఫర్ ద నెక్స్ట్ 2 days. ఈ కారు ఏమైనా డ్యామేజెస్ ఉంటే చెక్ చేసుకునేమన్రి. చాలా బాగుంది కారు. 2022 మోడల్ అంట. అండ్ ఇప్పటికి నాకు ఏమి డ్యామేజ్లు కనపడతానులే. ఇది లోకల్ ఇటలీ బ్రాండ్. మీరు ఈ బ్రాండ్ని ముందు చూసింటే నాకు కమెంట్స్లో చెప్పండి. మనది హైబ్రిడ్ వెహికల్. ఈ కార్ది మేక్ చాలా డిఫరెంట్ ఉంది. స్పీడోమీటర్ ఇక్కడుంది అండ్ స్టీరింగ్ ఇక్కడుంది, విచ్ ఇస్ వెరీ డిఫరెంట్. బట్ చాలా బాగుంది, ఎందుకంటే తోలే వాళ్ళకి మాత్రం కంపడుతూ ఉంటుంది. అయితే స్పీడ్ పోతూ ఉండరు, ఏమి పెట్రోల్ అంతా ఉంది అనేసి తొంగి తొంగి చూడాలా అనమాట. బట్ ఇక్కడ ఉండేదానికి మనకి డైరెక్ట్గానే కంపడుతుంది సైడ్ ప్యాసింజర్కిను. వెదర్ చాలా బాగుంది ఇక్కడ ఇటలీలో. బట్ మనమే చాలా నిద్ర ముఖంలో ఉన్నాము, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ ఉండింది. చాలా టైర్డ్, ఎగ్జాస్ట్ అయిపోయాము. సో మనం ఫస్ట్ వెళ్తా ఉండే డెస్టినేషన్ లేక్ కామో అనేసి. మనకి చాలా టైం లేదు ఇచ్చేదానికి. కార్ ఇచ్చేదానికి చాలా లేట్ చేశారు కంపెనీ వాళ్ళు. కొంచెం వెరిఫికేషన్లో ఏమో ప్రాబ్లం అయ్యేసి మరి booking.com కాల్ చేసి కొంచెం ఇష్యూ అయింది మనకి. బెర్గామోలో చాలా ట్రాఫిక్ ఉంది. బెంగళూరు ట్రాఫిక్ ఎంతో మేలు అనుకుంటాను. చాలా ట్రాఫిక్ ఉంది. అప్పటి నుంచి నిలిచాము, ఇప్పుడు మూవ్ అవుతా ఉంది. నేను మాట్లాడుతా ఉన్నాను, అప్పుడు మూవ్ అవుతా ఉంది. అయితే ఒక బెస్ట్ థింగ్ ఏమి ఉంది అంటే ఇక్కడేమి మైనస్ టెంపరేచర్స్ లేదు. 6-7 లాంటి టెంపరేచర్ ఉంది, విచ్ ఇస్ రియలీ గుడ్ కంపేర్ టు వార్సో ఆర్ ఎనీ అదర్ యూరోపియన్ కంట్రీ. ఇది రియాలిటీలో చాలా బాగుంది చూసేదానికి. ఈ మౌంటైన్ రేంజ్ యాదో అవుట్ ఆఫ్ సమ్ మూవీ ఉన్నట్లుంది. 1 hour నుంచి ట్రాఫిక్ లో స్టక్ అయిపోయాం మనం. ఇక్కడ ఒక కొండ మీద ఉండాము అండ్ మూవ్మెంట్ లేకుండా ఉంది. చాలా నేరోగా ఉంది రోడ్స్. దే స్పాట్ లో ఉన్నాము పాస్ట్ 1 hour. ఇప్పుడు కొంచెం కొంచెం స్లైట్ గా మూవ్ అయ్యేదానికి స్టార్ట్ అయ్యింది. ఇక్కడ చూడొచ్చు మనకి రెడ్ లో ట్రాఫిక్ జామ్ అని చూపిస్తోంది. ఇది ఫుల్ yellow లో ఉంది, ఇప్పుడు రెడ్ కి వస్తోంది.
అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాము. ఇంకా 1 hour ఉంది మన డెస్టినేషన్ రీచ్ అయ్యేదానికి. ఓ మై గాడ్, ఇక్కడ చూడండి, మేబీ ఈ లారీ నుంచే ట్రాఫిక్ జామ్ ఏమో. ఆయనకి ఈ టర్న్స్లో అంతా తిప్పుకొనే కైండదు. ఓ ఎస్, 100% లారీ నుంచే అయింది మన జాము. ఒక సూపర్ మార్కెట్ దగ్గర ఆపాము ఆన్ ద వే, బికాజ్ వీ హ్యాడెంట్ ఈటెన్ కదా. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాస్తా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాస్, సో ఆ ఇడ్లీ వైబ్స్ వచ్చేసింది ఈ సూపర్ మార్కెట్కి వచ్చిన వెంటనే. ఆలివ్ ఆయిల్, పిజ్జాస్ అంతా దొరుకుతుంది మనకి. సో మనం ఇది తీసుకున్నాము. ఇది ఏమి అని కూడా తెలియదు మనకి, బట్ ఇది చికెన్ శాండ్విచ్ లాంటిది అండ్ ఇది పాస్తా లాంటిది. బట్ పాస్తానా అని అడిగితే కాదు అన్నారు, సో తెలియదు. ఫుడ్ అప్రాక్సిమేట్లీ 11 euros అయ్యింది. అండ్ అది వెజిటబుల్స్, చీజ్ అంతా బ్లెండ్ చేసి కర్రీ అంట అండ్ చికెన్ శాండ్విచ్ లో పెట్టి ఇచ్చారు. ముందు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. క్లౌడ్స్ మౌంటైన్ మధ్యంలో ఉంది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ వ్యూ అంతా. జస్ట్ చూసాము రోడ్ ఎలా ఉంది చూడండి. ఎక్కడెక్కడో ఘాటు, ఎక్కడెక్కడో పిన్లు ఉన్నాయి. ఇప్పుడు మనం పోతా ఉండేది అదే రోడ్ మీద అండ్ అక్కడ స్నో కవర్డ్ మౌంటైన్స్ కనపడుతుంది మనకి వ్యూ. ఫస్ట్ వ్యూ ఆఫ్ ద లేక్ కాడ ఉన్నాం మనం ఇప్పుడు. ఆ స్నో క్యాప్డ్ మౌంటైన్స్, ఆ హౌసెస్ బ్యూటిఫుల్ గా ఉంది. I'm on my own, broken alone. I feel the rain crashing down all around this empty town. I'm searching for the lost and found. సో మనము డార్మెటరీకి వెళ్ళాము అండ్ చాలా టైర్డ్ అయిపోయింది. రెస్ట్ చేసేదానికి పనుకొని ఫుల్ ఆల్మోస్ట్ 4-5 hours అయిపోయింది. నేను చూసుకొని వెళ్ళే టైము. ఇప్పుడు డిన్నర్ టైం అయింది, చాలా ఆకలి అవుతుంది. దానికి రెస్టారెంట్కి వచ్చాము తినేదానికి. అండ్ ఇక్కడ చుట్టుముట్లు ఒక లేక్ ఉంది. సో చాలా సీ ఫుడే ఫేమస్ ఉంది. ఫిష్ మరి ప్రాన్స్ అంతా చాలా చీప్గా దొరుకుతుంది. ప్లేస్లో ఇది రైస్ బాల్ అంట, ఫ్రైడ్ రైస్ బాల్. అండ్ ఇది పాస్తా విత్ ప్రాన్స్. ఇది 2 తీసుకున్నాము. ఇటాలియన్ స్టైల్ చేయమన్నాము. యాక్చువల్లీ ఒక స్పెషల్ డే, నా బర్త్డే. సో దానికి లేక్ కామో దగ్గర వచ్చాము వీకెండ్ స్పెండ్ చేసేదానికి. సో ఇప్పుడు కరెంట్లీ టైం 9 o'clock అయింది అండ్ మనము బయలుదేరిపోయాము. లేక్ కామో నుంచి మనము ఇప్పుడు వెళ్తుండేది లైచెస్టైన్ అనేసి. అది ఒక కంట్రీ అంట, మనకి తెలిసింలేదు. చాలా రీసెర్చ్ చేసినాక మనకిను దాని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది. మనం వెళ్తా ఉండే కంట్రీ పేరు లైచెస్టైన్. ఈ కంట్రీ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్పాలంటే ఇది 25 కిలోమీటర్ రేడియస్ ఉండే కంట్రీ. అంటే ఎంత చిన్న కంట్రీ అనేసి ఇమాజిన్ చేయండి. అండ్ ఇక్కడ ఉండేది రూలు మొనోపలీ రూలు, గవర్నమెంట్ రూల్ కాదు. రాజులు ఉంటారంట, అక్కడ కాసల్స్ ఉందంట. సో దీన్ని చూసేదానికి చాలా ఎక్సైటింగ్ గాను ఉంది. ఇప్పుడు కరెంట్లీ మనము లేక్ కామో దగ్గర ఉన్నాము. మనం ఇప్పుడు ఇక్కడి నుంచి లైచెస్టైన్కి వెళ్ళాలి. సో టువర్డ్స్ ద టాప్ వెళ్తాము. స్విట్జర్లాండ్ బార్డర్ టచ్ చేసుకుంటూ మనము లైచెస్టైన్ ఎంటర్ అవ్వాలి అనమాట. బార్డర్ టచ్ మాత్రం కాదు, వీ విల్ యాక్చువల్లీ బీ ట్రావెలింగ్ ఇన్ ద కంట్రీ ఫర్ అప్రాక్సిమేట్లీ 80 to 100 kilometers మనము ట్రావెల్ అవుతాము స్విట్జర్లాండ్లో.
ఎలా ట్రావెల్ చేయబోతున్నామో మ్యాప్లో ఏమీ కన్ఫ్యూషన్ లేకుండా మరి ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫర్ నౌ లెట్స్ జస్ట్ ఎంజాయ్ ద వ్యూ ఆఫ్ లేక్ కామో. చాలా గాలి ఉంది ఇక్కడ. పోతాండి ఆన్ ది వే ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ కనపడింది. దానికి మనము కార్ స్టాప్ చేసాము. ఇప్పుడు చూడండి, ఓ మై గాడ్, సో బ్యూటిఫుల్. అండ్ ఒక బాగా పాతును చేశారు. మేబీ ఇట్స్ వన్ ఆఫ్ ద టూరిస్ట్ డెస్టినేషన్స్, బట్ ఫేమస్ అయ్యలేదు. ఇప్పుడు వింటర్లో వాటర్ ఫాల్స్ ఇస్ సంథింగ్ నైస్ బికాస్ ఐస్ యూజువలీ ఫ్రీజ్ అయిపోతుంది, వాటర్ యూజువలీ ఫ్రీజ్ అయిపోతుంది ఐస్గా. బట్ ఇక్కడ మనకి ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ ఇది వ్యూ కనపడతా ఉంది. వాటర్ చాలా క్లియర్గా ఉంది, మీకు అంతా కనపడతా ఉంది. చూడండి, వావ్, ఇట్స్ బ్యూటిఫుల్. మిడిల్ ఆఫ్ ద మౌంటైన్స్లో ఒక వాటర్ ఫాల్స్, అక్కడ దూరంలో స్నో క్యాప్ మౌంటైన్స్ ఉంది. ఇక్కడ ఉండే వాళ్ళకి దినము నేచర్ది బ్యూటిఫుల్ వ్యూ దొరుకుతుంది అన్నమాట. చాలా చలి ఉంది, వాటర్ దగ్గర పోతా ఇంకా చాలా కోల్డ్ అవుతా ఉంది. నా నోస్ అంతా ఫ్రీజ్ అవుతా ఉంది. బట్ స్టిల్ ఈ వ్యూ మిస్ చేసుకునే కూడదు మనము. అండ్ వీఆర్ ఆల్మోస్ట్ నియర్ ద వాటర్ ఫాల్స్. బ్యూటిఫుల్గా ఉంది. అట్లే ఫ్లో అవుతూ ఇలాగే వెళ్తా ఉంది వాటర్ ఫాల్స్. సో మనం ఇక్కడ పిక్చర్స్ ఎత్తుకున్నప్పుడు ఈ లొకేషన్ వచ్చింది ఫోన్లో. ఆక్వా ఫార్గి వాటర్ ఫాల్స్ దగ్గర ఉండాం మనము. అండ్ ఇట్స్ బ్యూటిఫుల్, ప్రాపర్ యూరోపియన్ వైబ్ ఇచ్చింది నాకు ఈ ప్లేస్ అంటూ. అండ్ ఆన్ మై స్పెషల్ డే ఎస్పెషలీ ఐ ఫీల్ రియలీ నైస్ టు బీ హియర్. వన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏం నోటీస్ చేసామంటే, ఇది స్విట్జర్లాండ్ బార్డర్, ఇటలీ స్విట్జర్లాండ్ బార్డర్. మనం ఇప్పుడు కరెంట్లీ ఇటలీలో ఉండాము. ఇది స్విట్జర్లాండ్ అండ్ మనం ఇక్కడ వెళ్ళాలి లైచెస్టన్కి. బార్డర్ ఎంత క్లోజ్గా ఉన్నాం చూడండి బార్డర్కి. వీఆర్ హియర్ నౌ. ఇదే బార్డర్. వీళ్ళది లోకల్ మరోనా కాసియా అంట, ఇది తీసుకున్నాము. అండ్ ఇక్కడ పిజ్జా తీసుకున్నాము మన బ్రేక్ఫాస్ట్కి. సో మనము పిజ్జా తీసుకున్నాము, మార్నింగ్ పిజ్జా. బట్ ఇది ఒకటే ఆప్షన్ ఉండేది ఇడ. అటుపక్క ఏముందో అది ఇటలీ అండ్ దిస్ సైడ్ స్విట్జర్లాండ్. మనం బార్డర్లో ఉన్నాము. పైన రాసిన స్విట్జర్లాండ్ సింబల్ ఉంచుడంట. ఈ విగ్నైట్ అనేది ఒక పాస్ తీసుకోవాలా మనము కార్కి, లేకుంటే మనము ఇల్లీగలీ డ్రైవింగ్ ఉంటాము స్విట్జర్లాండ్లో. సో ఈ విగ్నైట్ అనే పాస్ వేసుకొని వెళ్ళాలి మనము బార్డర్లో. సో మనము హైవే మీద డ్రైవింగ్ చేస్తే మాత్రము ఈ విగ్నైట్ కావాలంట. విగ్నైట్ ఈ అంటే అదే డిజిటల్ ఫామ్లోనూ ఉంది ఇది. బట్ హైవే లేకుండా బ్లూ లైన్ ఉంటుందంట, దాని మీద డ్రైవ్ చేసేట్లుంటే మనకి నాట్ రిక్వైర్డ్. అది 40 euros పర్ ఇయర్. బట్ మనకి 40 euros పర్ ఇయర్ మనకి రిక్వైర్డే లే. మనం ఇంకా 1 day ఉంటాం మ్యాక్సిమం ఇక్కడ. సో మనం తీసుకోలేదు, బ్లూ లైన్లోనే తోలుతాము అనుకున్నాం. నేను యాక్చువల్లీ 40 euros అనుకున్నాను. 40 euros కాదు, 40 Swiss franc. స్విస్ ఫ్రాంక్ ఈజ్ కాస్ట్లీయెస్ట్ కరెన్సీ అని చెప్పచ్చు మనము. చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో 1 Swiss franc ఈజ్ ఈక్వల్ టు 95 rupees. వెరాజ్ €1 ఈజ్ ఈక్వల్ టు అప్రాక్సిమేట్లీ 90 rupees. సో 5 rupees డిఫరెన్స్ వస్తుంది 1 Swiss franc అండ్ స్విస్ ఫ్రాంక్ మీద. సో అది ఏం మహత్వమో ఏమో తెలియదు. బట్ ఇటలీలో నో స్నో. ఒకే కిలోమీటర్, జస్ట్ 1 kilometer వచ్చాము అండ్ ఇక్కడ ఫుల్ స్నో. చూడండి, ఫుల్గా స్నో ఉంది. అండ్ అక్కడ దూరంలో స్నో క్యాప్ మౌంటైన్స్ ఉంది. That's why I gave you everything, held you close by the stormy seas. Oh, you meant the world to me. I used to kiss your head when you cried for me, hold your hand while the pain was over, keep you warm by the roaring sea. You meant the world to me.
1 kilometer and so much snow. ఎంత ఆశ్చర్యంగా ఉందంటే అంత ఆశ్చర్యంగా ఉంది. లైక్ లిటరలీ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ లాగా ఉంది. క్రేజీ, స్పీచ్లెస్. అవుట్ సైడ్ అక్కడ చూడండి స్నో క్లియర్ చేస్తా ఉన్నారు. ఇలాగే మనము స్నో క్లియర్ చేసుకుంటాము అన్నమాట రోడ్లో. గవర్నమెంట్ డస్ ఇట్. సో మనం వచ్చింది ఘాట్ ఇదే. రోడ్ కంపర్ట్గా ఉంది అనుకుంటున్నాను, బట్ ఫ్రమ్ హియర్ అంత వ్యూ లేదు. బట్ వెల్ వీ వర్ గెటింగ్ ఆన్ ద ఘాట్ వ్యూ ఉండింది, అది వేస్తాను క్లిప్స్. సో ఇదంతా ఏం మనం చూస్తా ఉన్నాము అది లేక్, ఒక ఫ్రోజన్ లేక్. సమ్మర్లో ఇమాజిన్ చేసుకోండి లేక్ అండ్ స్నో క్యాప్ మౌంటైన్స్ ఆర్ లైక్ నార్మల్ మౌంటైన్స్ లుక్ సో బ్యూటిఫుల్. ఇప్పుడు అంతే బ్యూటిఫుల్గా ఉంది. సో ఇక్కడ స్నో యాక్టివిటీస్ ఉంది, పారాగ్లైడింగ్ చేస్తూ ఉన్నారు అందరూ. అక్కడ చూడండి ఆ గ్లైడింగ్ ఎగ్రేసే ట్రై చేస్తూనే ఉన్నారు అక్కడి నుంచి. Wow, that's so cool. ఎటుపక్క చూసిన స్నో, ఫుల్ స్నోలో కవర్ అయిపోయింది. ఎనీవేర్ వి సీ వైట్, ఓన్లీ వైట్ కలర్ కనబడతా ఉంది. జర్నీ ఆల్ ఆఫ్ అ సడన్ చాలా రిస్కీ అయిపోయింది. ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా ఐస్ కట్టేసింది రోడ్ మీద. సో మన కార్ కొంచెం సపోర్ట్ చేస్తూ ఉండలే మనకి ఈ రోడ్ మీద తోలేదానికి. ఇప్పుడు ఇంతసేపు బాగుండింది ట్రిప్పు, ఇప్పుడు ఆల్ ఆఫ్ అ సడన్ భయం స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 1.5 hours మనం ఆ రోడ్ మీద వస్తే భయంగా స్లోగానే వచ్చాము. బట్ ఇప్పుడు ఓకే, రోడ్డు ఆల్మోస్ట్ ఓకే అయింది. ఐస్ అంతా క్లియర్ చేసిండారు రోడ్ మీద. సో ఇక్కడ కొంచెం స్మూత్గా వెళ్ళేదానికి అయితే ఉంది. సో 2 kilometers మనము ఈ రోడ్లో వెళ్తే మనకి లంచ్ టైం దగ్గర అయితా ఉండే, బట్ అయితా ఉండలేదు. సో రివర్స్ వెళ్తా ఉన్నాం ఇప్పుడు, బికాజ్ మన కార్ సపోర్టివ్గా లేదు ఇలాంటి స్నోలో తోలేదానికి. సో బెస్ట్ వీ టేక్ రివర్స్ అండ్ అలాంటి రోడ్లో పోయేదే బెస్ట్ అనుకుంటా. ఫైనలీ మనకి మంచి రోడ్స్ దొరికింది అండ్ ఇంకా 2 kilometersలో మనం రీచ్ అవుతా ఉన్నాము వడూసు. చూడండి మంచి రోడ్స్, వెదర్ను డ్రాస్టిక్లీ చేంజ్ అయిపోయింది. స్విట్జర్లాండ్లో ఏం వెదర్ ఉన్నో దాన్ని జస్ట్ ఆపోజిట్ వెదర్ ఉంది ఇక్కడ లైచెస్టైన్ వడూస్లో. సో మనం ఇప్పుడు బార్డర్లో ఉన్నాము. ఇటుపక్క చూస్తే స్విట్జర్లాండ్ అండ్ అటుపక్క చూస్తే లైచెస్టైన్. ఇదే బార్డర్ 2 countriesది. ఎక్సైటింగ్గా ఉంది, చాలా బాగుంది. వాళ్ళు ట్రావెలర్సే, వాళ్ళు ఈ కార్లో వచ్చిండారు. ఇది లైచెస్టైన్, ఇది స్విట్జర్లాండ్. సో పిక్చర్స్ అడిగారు 2 తీయండి అనేసి. చూడండి ఫ్లాగ్స్, స్విట్జర్లాండ్, లైచెస్టైన్, 2 countries at the same time.
సేమ్ టైం. ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చూపించాలా, ఇక్కడ మనముండేది లాంచెస్టైన్, ఇక్కడ స్విస్ అని ఉంది కదా, అది స్విట్జర్లాండ్. సో స్విట్జర్లాండ్, లాంచెస్టైన్ అండ్ ఈ పక్క ఏం ఆల్ప్స్ కనబడుతుందో మనకి, ఇది ఆస్ట్రియా. So we are in the middle of Austria and Switzerland, Liechtenstein, and Liechtenstein is a separate country. దీనిది గవర్నమెంట్ లేదు, వీళ్ళు రాజులు నడుపుతా ఉండేది ఈ కంట్రీ. సో 3 countries at a time చూస్తా ఉన్నాం మనము. మనం ఇప్పుడు వడూస్లో ఉన్నాము, విచ్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ లాంచెస్టైన్. అండ్ ఇక్కడ చూడొచ్చు అంత ఎస్థెటిక్గా చాలా రాయల్గా ఉంది. వాళ్ళది ఫ్లాగ్ అదే, ఆ కంట్రీది ఫ్లాగ్, అండ్ ఇది వాళ్ళ రూలర్ది ఫ్లాగ్ ఉండాలా. చాలా ఎస్థెటిక్గా, చాలా రాజుల టైప్ పెట్టినారు ఈ ఊరు. ఒక చర్చ్, ఇప్పుడే జస్ట్ చర్చ్ బెల్ రింగ్ అయింది. అండ్ ఒక కంట్రీ, ఇంకా రాజుడు నడుపుతూ ఉన్నాడు ఈ కంట్రీని. అంటే నాకంతూ చాలా గ్రేట్ అనిపిస్తూ ఉంది, బికాజ్ అందరూ రాజులు సరెండర్ అయిపోయారు గవర్నమెంట్కి, నాకు నడిపించక అవుతుంది ఇంకా అనేసి ఇచ్చేశారు. బట్ ఈ కంట్రీ రాజా ఇంకా కంట్రీని పెట్టుకొని నడుపుతూ ఉన్నాడు అంటే చాలా గ్రేట్. బస్ కలరు చేంజ్ అయిపోయింది. స్విట్జర్లాండ్లో మనం రెడ్ కలర్ బస్సెస్ చూసాము, ఇక్కడ గ్రీన్, లైక్ నియానిష్ గ్రీన్ కలర్ బస్సెస్ ఉన్నాయి. రాజాది క్యాసిల్ అక్కడ కప్పడుతుంది కదా, అదే రాజాది క్యాసిల్. ఎంత పైనకుంది చూడండి. అండ్ ఇయర్లో వన్ డే ఓపెన్ చేస్తారంట పబ్లిక్కి ఆ కాసిల్. అది వీళ్ళ నేషనల్ డే దినము అందరూ క్యాసిల్ లోపలికి వెళ్ళి క్యాసిల్ ఎలా ఉంది అని చూడొచ్చంట. అప్పటి వరకు వాళ్ళు క్యాసిల్ ఓపెన్ చేసేదే లేదు. లాంచెస్టైన్ ఇదే కంట్రీ పేరు. నా ప్రొనౌన్సియేషన్ రాంగ్ ఉండొచ్చు, బట్ చూడండి ఇదే ఆ కంట్రీ పేరు. అండ్ వాళ్ళ ఫ్లాగ్. సో మనం స్టాంప్ తీసుకుంటా ఉన్నాము కంట్రీది పాస్పోర్ట్ మీద, మనం ఈ కంట్రీకి వచ్చాము అనేసి. చూడండి మనం పోస్ట్ ఆఫీస్లో స్టాంప్ వేసుకునేసాము. అండ్ దిస్ ఈజ్ రియలీ హ్యాపీ ఫర్ మీ, ఎందుకంటే నా బర్త్డే రోజు స్టాంప్ పడింది అండ్ ఆ స్టాంప్ మీద డేట్ ఉంది. అండ్ ఐ ఫీల్ రియలీ నైస్, నా బర్త్డే స్పెషల్. బట్ సూవెనియర్స్ తీసుకునేసాము, స్టాంప్ వేసుకునేసాము. సో లాంచెస్టైన్ చూసేసాము, ఒక 25 కిలోమీటర్ రేడియస్ కంట్రీని కవర్ చేసాము. సో లాంచెస్టైన్లో ఉన్నాము, చాలా పీస్ఫుల్గా ఉంది. కరెంట్లీ టూరిస్ట్స్ లేదు, ఎందుకంటే ఇది టూరిస్ట్ సీజన్ కాదు. ప్లస్ ఐ డోంట్ నో ఇఫ్ జనాలకు తెలిసింటుంది ఇట్లా ఊరు ఉంది అనేసి. బట్ షాప్స్ అంతా ఉంది ఓపెన్గా, ఆల్ టైప్స్ ఆఫ్ బట్టలు, జ్యువెలరీ అంతా దొరుకుతూ ఉంది. సో ఈ కంట్రీలో 25 కిలోమీటర్ రేడియస్ కంట్రీలో అంతా దొరుకుతుంది. మనం ఇప్పుడు వాపస్ ఇటలీకి వెళ్తా ఉన్నాము, అక్కడే మన స్టే ఉండేది. బట్ ఆన్ ద వే ఫుల్ స్నో అండ్ చీక్టన్ చాలా జల్దీ అయిపోయింది. చాలా జల్దీ అంటే వార్సా కంపేర్ చేస్తే కొంచెం లేటే అయింది. బట్ స్నోలో డార్క్లో డ్రైవ్ చేసేది చాలా కష్టంగా ఉంది. బెటర్ కార్ ఉండింటే నో ప్రాబ్లం, మనకి ఏమి ప్రాబ్లం అయింటా ఉండలే. బట్ ఈ కారు మనకి కొంచెం చాలా ప్రాబ్లం చేస్తూ ఉంది, సపోర్ట్ చేస్తూ ఉండలే వింటర్ అండ్ స్నో వెదర్కి. సూపర్ లేట్ అయిపోయింది, మనం మన స్టే దగ్గర వచ్చేపటికే చాలా స్ట్రెస్ఫుల్గా ఉండింది. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 11:30 అండ్ ఫైనలీ వీఆర్ ఇన్ ద స్టే. అండ్ రేపు వాపస్ బయలుదేరాలి మన వార్సాకి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం. అంతవరకు మీ ఇంటి తెలుగమ్మాయి సైనింగ్ ఆఫ్. జై హింద్.